ఒకే కాలంలో ఒకే వయసులో ఇద్దరూ శక్తివంతమైన వ్యక్తులు. ఇద్దరూ తమ జీవితంలో 80వ పడిలో ఉన్నారు. ఒకరు తన ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చిన జ్ఞాని గౌతమ బుద్ధుడు. మరొకరు అపారమైన సైనిక రాజకీయ శక్తి కలిగిన కోసల దేశపు రాజు పసేనది. జీవిత చరమాంకంలో ఇద్దరూ ఊహించని సంక్షోభాలను, తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. వాళ్ళిద్దరూ ఎలా స్పందించారు? ఈరోజు మనం ట్విలైట్ ఆఫ్ ది అవేకెండ్ అండ్ ది కింగ్ అనే మూల గ్రంథంలోని కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను లోతుగా విశ్లేషిద్దాం. ఒకే వయసులో ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలోని చివరి అత్యంత క్లిష్టమైన దశను ఎలా ఎదుర్కొన్నారో ఈ గ్రంథం మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. వారిద్దరి ప్రతిస్పందనల మధ్య ఉన్న తేడా చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అవును, ఇది చాలా లోతైన విశ్లేషణ. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మనిషి బలహీనపడతాడని అనుకుంటాం. కాని ఇక్కడ మనం చూసేది భౌతిక బలం గురించి కాదు, మానసిక స్థైర్యం గురించి. ఒకరి మార్గం జ్ఞానం, మరొకరిది అధికారం. ఆ రెండు మార్గాలు జీవితపు చివరి మజిలీలో వారిని ఎక్కడికి నడిపించాయో ఈ కథనం మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇది కేవలం పాతకథ కాదు, మనందరి జీవితాలకు అన్వయించుకోగల ఒక ముఖ్యమైన పాఠం కూడా. సరే, ముందుగా బుద్ధుడు గురించి మాట్లాడుకుందాం. ఆయన జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా ధ్యానంలో గడిచిపోయిందని చాలామంది అనుకుంటారు. కాని మూలగ్రంథాలు చూస్తే ఆయన చివరి రోజులు అంత సులభంగా గడవలేదని అర్థమవుతోంది. ముఖ్యంగా సునక్కత్తుని వ్యవహారం ఆయన సంఘంలో ఒక పెద్ద అలజడి సృష్టించింది. నిజమే, సునక్కత్తుడు సాధారణ వ్యక్తి కాదు. అతను ఒకప్పుడు బుద్ధుడికి అత్యంత సన్నిహితుడు. 3 ఏళ్లపాటు ఆయనకు వ్యక్తిగత పరిచారకుడిగా పనిచేసిన ఒక భిక్షు. అంటే బుద్ధుడిని చాలా దగ్గరగా గమనించిన వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి కొంతకాలం తర్వాత సంఘాన్ని విడిచిపెట్టి బుద్ధుడికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేయడం ప్రారంభించాడు. ఎలాంటి ఆరోపణలు అవి? కేవలం వ్యక్తిగత విమర్శలా లేక అంతకంటే తీవ్రమైనవా? అవి చాలా తీవ్రమైనవి. ఆ రోజుల్లో యోగశక్తులు, అతీంద్రియ శక్తులకు చాలా విలువ ఉండేది. ఒక వ్యక్తి జ్ఞానోదయం పొందాడనడానికి అవి ఒక రుజువుగా భావించేవారు. సునక్కత్తుడు సరిగ్గా ఆ అంశాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. బుద్ధుడికి ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవు, ఆయన కేవలం తన తర్కంతో, తెలివితో కొన్ని సిద్ధాంతాలు రూపొందించాడు అంతే అని చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఆయన బోధనలు ఆయన స్వీయ ఆలోచనల ఫలితమే తప్ప ఆయనకు నిజమైన జ్ఞానోదయం కలగలేదని వాదించాడన్నమాట. సరిగ్గా వైశాలి నగరంలో బహిరంగంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఇది బుద్ధుడి జ్ఞానోదయాన్నే, ఆయన మార్గం యొక్క పునాదినే ప్రశ్నించే ప్రయత్నం. ఒకప్పుడు తన నీడలా మెలిగిన వ్యక్తే ఇలా బహిరంగంగా నిందిస్తున్నప్పుడు ఎవరికైనా బాధ, కోపం రావడం సహజం. మరి బుద్ధుడి ప్రతిస్పందన ఎలా ఉంది? ఆయన ఈ ఆరోపణలను ఎలా ఎదుర్కొన్నారు? ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. బుద్ధుడు ఆ ఆరోపణలను వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఆయన సునకత్తుడితో వాదనకు దిగలేదు, తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదు. బదులుగా ఆయనొక శక్తివంతమైన ప్రకటన చేశాడు. దానిని సింహనాదం అంటారు. సింహనాదమంటే అడవిలో సింహం చేసే గర్జన లాంటిదా? ఒక రకంగా అలాంటిదే. కాని ఇది కేవలం శబ్దం కాదు. సింహం గర్జించినప్పుడు మిగతా జంతువులన్నీ నిశ్శబ్దమైపోతాయి. ఎందుకంటే ఆ గర్జనలో భయం కాదు, తిరుగులేని అధికారం, ఆత్మవిశ్వాసం ఉంటాయి. అంటే ఆయన తన శక్తులను ప్రదర్శించి అందర్నీ నిశ్శబ్దపరిచారా? లేదు, అంతకంటే గొప్పగా ఆయన తన గతాన్ని, తన సాధనను గుర్తుచేసుకున్నారు. ఈ ప్రపంచంలో నేను ప్రయత్నించని ఆత్మశుద్ధి విధానం లేదు, నేను ఆచరించని తపస్సు లేదు అని ప్రకటించారు. దేవతలు, మనుష్యులు, అసురులు ఎవ్వరూ నన్ను తప్పుపట్టగల ఏ చిన్న అంశం కూడా నాలో లేదు. నేను సంపూర్ణంగా జ్ఞానోదయం పొందిన తథాగతుడిని అని ధైర్యంగా చెప్పాడు. ఇది అహంకారం కాదు, సత్యం నుండి పుట్టిన ఆత్మవిశ్వాసం. ఖచ్చితంగా తన మార్గం యొక్క స్వచ్ఛతపై ఆయనకున్న పూర్తి నమ్మకం అది. ఆరోపణలకు సమాధానమివ్వడం కన్నా తన మార్గం యొక్క సత్యాన్ని పునరుద్ఘాటించడంపైనే ఆయన దృష్టి పెట్టారు. ఇది ఒక రకమైన మానసిక స్థైర్యం. కాని అదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక పెద్ద నష్టాన్ని ఎదుర్కోబోతున్నారని మూలాల్లో ఉంది. తన 2 ప్రధాన శిష్యులైన సారిపుత్ర, మొగ్గల్లానుల మరణం గురించి. అది సంఘానికి ఎంత పెద్దలోటు? అది మాటల్లో చెప్పలేని నష్టం. సారిపుత్రుడిని ధర్మసేనాపతి అని, మొగ్గల్లానుడిని అతీంద్రియ శక్తులలో అగ్రగణ్యుడని పిలిచేవారు. వారు బుద్ధుడి బోధనలకు 2 ప్రధాన స్తంభాల వంటివారు.
వారిద్దరూ బుద్ధుడికన్నా ముందే మరణించబోతున్నారని ఆయనకు తెలిసింది. అది ఆయనకు వ్యక్తిగతంగా కూడా తీరని నష్టమే. నిజమే. ఒకసారి సారీపుత్రుడి మరణవార్త విన్న తర్వాత బుద్ధుడు భిక్షువులతో ఇలా అన్నారు: ఈ సభ ఇప్పుడు నాకు ఖాళీగా కనిపిస్తోంది. సారీపుత్రుడు లేని ఈ ప్రదేశం జీవం లేనట్లుగా ఉంది. అంటే ఆయన కూడా బాధపడ్డారు. కాని మీరు చెప్పిన సమచిత్తతకు ఈ బాధకు సంబంధమేమిటి? ఆ సమచిత్తత కొంచెం అమానవీయంగా అనిపించదంటారా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం శోకం, దుఃఖం మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. బుద్ధుడు శోకించారు, అంటే ప్రియమైన వారిని కోల్పోయినందుకు బాధపడ్డారు. కాని ఆయన దుఃఖంలో మునిగిపోలేదు. దుఃఖంలో మునిగిపోవడమంటే? అంటే ఆ నష్టాన్ని అంగీకరించలేక దాని గురించి ఆలోచిస్తూ కుంగిపోవడం. బుద్ధుడలా చేయలేదు. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవికి మరణం సహజం అనే సత్యాన్ని ఆయన పూర్తిగా ఆకలింపు చేసుకున్నారు. అనిత్య అనే సూత్రం ఆయన బోధనలకు మూలం. ఇంపర్మనెన్స్, వ్యక్తులు శాశ్వతం కాదని. అవును, కాని తాను బోధించిన ధర్మం శాశ్వతంగా నిలిచుంటుందని నాకు పూర్తి నమ్మకముంది. అందుకే ఆ నష్టాన్ని అంగీకరించి సంఘాన్ని ముందుకు నడిపించడంపై దృష్టి పెట్టారు. ఆయన సమచిత్తత అంటే భావాలు లేకపోవడం కాదు, భావాలకు బానిస కాకుండా ఉండటం. సరే, ఇది జ్ఞానమార్గంలో ఉన్నవారి కథ. కాని అధికారం చేతిలో ఉన్నవారి సంగతేంటి? సరిగ్గా అదే 80 ఏళ్ల వయసులో ఉన్న రాజు పసేనది జీవితంలో ఎలాంటి తుఫాను నడుస్తోందో చూస్తే మనకు అసలు తేడా అర్థమవుతుంది. ఖచ్చితంగా. బుద్ధుడు అంతర్గత స్పష్టతతో ఉన్న అదే సమయంలో కోసల రాజ్యంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాజు పసేనది వృద్ధాప్యంలో ఉన్నాడు. అతని రాజ్యం నిరంతర ఒత్తిడిలో ఉంది. ఒకవైపు తన మేనలుడైన మగధరాజు అజాతశత్రువుతో తరచూ యుద్ధాలు జరుగుతున్నాయి. మరోవైపు తన రాజ్యంలోనే అంతర్గత కుట్రలు, అశాంతితో సతమతమవుతున్నాడు. అధికారం చేతిలో ఉంది, కాని శాంతి లేదు. మూలాల్లో జనరల్ బందుల సంఘటన గురించి చాలా వివరంగా ఉంది. అది రాజు జీవితాన్ని అంతగా ఎలా ప్రభావితం చేసింది? అసలేం జరిగిందక్కడ? అది రాజు జీవితంలో ఒక పెద్ద విషాదం, ఒక మలుపు అని చెప్పొచ్చు. బంధులు కేవలం ఒక సేనాధిపతి కాదు. అతను మల్ల ఘనతంత్రానికి చెందిన రాజకుమారుడు. కాని పసేనది సేవలో చేరి తన విశ్వాసంతో, పరాక్రమంతో రాజుకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా మారాడు. రాజు అతన్ని అంతగా నమ్మాడంటే అతని మాటకు తిరుగులేదు. అవును, ఇది రాజసభలోని ఇతర మంత్రులకు, అధికారులకు కంటగింపుగా మారింది. వాళ్లు రాజు చెవిలో విషం నూరిపోయడం మొదలుపెట్టారు. ఎలాంటి కుట్రలు పన్నారు? రాజా, బంధులు మీ స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. సరిహద్దుల్లో అతను సృష్టిస్తున్న చిన్న చిన్న తిరుగుబాట్లు కూడా అతని పథకంలో భాగమే అని పదే పదే చెప్పసాగారు. వయసు పైబడటం, నిరంతర యుద్ధాల ఒత్తిడి వల్ల రాజు మనస్సులో అనుమాన బీజం పడింది. తన విచక్షణను కోల్పోయి ఆ మాటలను నమ్మాడు. ఆ తర్వాత ఏం చేశాడు? పూర్తి విచారణ జరపకుండా బంధులను, అతని కుమారులతో సహా ఒక సరిహద్దు ప్రాంతానికి పంపించి అక్కడ తన కిరాయి సైనికుల చేత హత్య చేయించాడు. దొంగలదాడిలాగా చిత్రీకరించి. అవును, అది తొందరపాటుతో, అపనమ్మకంతో తీసుకున్న అత్యంత క్రూరమైన నిర్ణయం. అయితే ఆ నిజం రాజుకెప్పుడు తెలిసింది? ఆ క్షణం ఎలా ఉంది? కొంతకాలం తర్వాత ఆ కుట్ర పన్నిన మంత్రులే తమలో తాము నాట్లాడుకుంటుండగా ఆ నిజం బయటపడింది. బంధులు పూర్తిగా నిర్దోషి అని, తన అపారమైన రాజభక్తికి అతను బలయ్యాడని రాజు గ్రహించాడు. ఆ క్షణం రాజు కుప్పకూలిపోయాడు. తన అధికారం, తన విచక్షణ రెండూ తనను ఎలా మోసం చేశాయో అతనికి అర్థమైంది. అంటే అతను పొందినది విజయం కాదు, తన చేతులతో తన రాజ్యాన్ని బలహీనపరిచే ఒక ఘోరమైన తప్పు చేశానని తెలుసుకున్నాడు. సరిగ్గా ఇక్కడే బుద్ధుడికి, రాజుకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరు నిందను ఎదుర్కొని నిశ్చలంగా ఉంటే, మరొకరు తప్పుడు నిర్ణయం తీసుకుని అంతర్గతంగా పతనమయ్యారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి బంధుల మేనల్లుడైన ధీకాకారాయణుణ్ణి కొత్త సేనాధిపతిగా నియమించాడనుంది. అంటే అతను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నించాడు కదా, అది మంచి విషయమే గదా. పైకి చూస్తే అది మంచి ప్రయత్నంలానే కనిపిస్తోంది. చేసిన తప్పుకు బాధ్యత వహించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అనుకున్నాడు. కానీ ఇక్కడ మనం మానసిక స్థితిని గమనించాలి. ఆ నిర్ణయం వెనుక ఉన్నది విచక్షణ కాదు, తీవ్రమైన అపరాధభావం. ఆ గిల్ట్. అవును, అపరాధభావంతో నిండిన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు తరచుగా సరైనవి కావు. అవి భావోద్వేగాల నుండి పుడతాయి, స్పష్టత నుండి కాదు. ఆ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? అదే రాజు పతనానికి నాంది పలికింది. దీఘకారాయణుడు తన మామ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతను అవకాశం కోసం ఎదురుచూశాడు.
ఒకసారి రాజు బుద్ధుడిని కలవడానికి వెళ్ళినప్పుడు అతను తన రాజరికపు చిహ్నాలైన కిరీటాన్ని, కత్తిని దీఘకారాయణుడికి ఇచ్చి వెళ్ళాడు. ఓ అదా అవకాశం. అదే అదనుగా భావించి దీఘకారాయణుడు ఆ చిహ్నాలతో పారిపోయి పసేనది శత్రువైన అజాతశత్రువుతో చేతులు కలిపి అతన్ని కోసలరాజుగా ప్రకటించాడు. అంటే పసేనది అపరాధభావంతో తీసుకున్న ఒక చర్య అతని రాజ్యాన్నే అతన్నుండి దూరం చేసింది. అతని అంతర్గత గందరగోళం బాహ్యంగా అతని పతనానికి కారణమైందన్నమాట. ఇప్పుడు ఈ రెండు కథలని పక్కపక్కన పెట్టి చూస్తే ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ 80 ఏళ్ల వయసులా ఉన్నారు. ఇద్దరూ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. కాని వారి అంతర్గత స్థితి వారి ఫలితాలను పూర్తిగా మార్చేసింది. ఖచ్చితంగా. మనం కొన్ని ముఖ్య అంశాలను పరిశీలిద్దాం. మొదటిది ద్రోహానికి ప్రతిస్పందన. సునక్కత్తుడి ద్రోహానికి బుద్ధుడి ప్రతిస్పందన సింహనాదం. ఇది స్పష్టత, సత్యం, ఆత్మవిశ్వాసం నుండి వచ్చింది. అదే రాజు పసేనాది అనుమానానికి ప్రతిస్పందన తొందరపాటు చర్య, అంటే హత్య. ఆ తరువాత అపరాధభావం, పశ్చాత్తాపం. ఒకరిది నిలకడైన క్రియాశీలక ప్రతిస్పందన అయితే మరొకరిది భావోద్వేగాలతో కూడిన అస్థిరమైన ప్రతిచర్య. అవును. వారి సంఘర్షణల మూలాల్లో కూడా తేడా ఉంది కదా. అవును, అది రెండో ముఖ్యమైన అంశం. బుద్ధుడి సంఘర్షణలు తాత్వికమైనవి, తన బోధనలకు, సంఘ నియమాలకు సంబంధించినవి. అవి వ్యక్తిగత ఆరోపణలైనప్పటికీ ఆయన వాటిని ధర్మం యొక్క విశాల దృక్కోణం నుండి ఎదుర్కొన్నారు. కాని రాజు సంఘర్షణలు పూర్తిగా రాజకీయమైనవి, వ్యక్తిగతమైనవి. కరెక్ట్. అధికారం, వారసత్వం, రాజ్యభద్రతకు సంబంధించినవి. ఇవి ప్రపంచ వ్యవహారాలు కావడంతో వాటికి సంబంధించిన భయాలు, అనుమానాలు, అపరాధభావాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. అయితే అన్నిటికంటే ముఖ్యమైన తేడా వారి అంతర్గత శిక్షణలో ఉన్నట్లు అనిపిస్తోంది. అవును, ఇక్కడే అసలైన వ్యత్యాసం ఉంది. బుద్ధుడిది సమచిత్తత. అది ఒక్కరోజులో వచ్చింది కాదు, జీవితాంతం చేసిన సాధన. అంటే తన మనస్సుని, తన ఆలోచనలను, తన భావోద్వేగాలను గమనించుకుంటూ చేసే విపశ్యన లాంటి ధ్యానం ఆయనకొక రక్షణ కవచంలా పనిచేసింది. బాహ్యంగా తుఫాను చెలరేగినా అంతర్గతంగా ఆయన నిశ్చలంగా ఉండగలిగారు. అవును, తన మనస్సుపై పూర్తి నియంత్రణ సాధించాడు. మరి రాజు పసేనది? రాజు పసేనది అంతర్గత స్థితి అపరాధభావంతో, పశ్చాత్తాపంతో, భయంతో నిండి ఉంది. అతని అధికారం ఒక రాజ్యాన్ని నియంత్రించగలిగింది కాని అతని మనస్సులోని ఈ ప్రతికూల భావాలని నియంత్రించలేకపోయింది. చివరికి ఆ మనస్సే అతన్ని ఓడించింది. ఒకరి జీవితకాల సాధన వారిని అంతర్గతంగా రక్షించింది. మరొకరి ప్రపంచ అధికారం వారిని అంతర్గత క్షోభ నుండి కాపాడలేకపోయింది. ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, జీవితంలో సవాళ్లు అందరికీ వస్తాయి. కాని ఆ సవాళ్లను మనం ఎలా అనుభవిస్తాం, ఎలా స్పందిస్తాం అనేది మన బాహ్య శక్తి మీద కాదు, మన అంతర్గత శిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధుడు తన ప్రధాన శిష్యులను కోల్పోయినప్పుడు కూడా ధర్మాన్ని ఒక మార్గదర్శిగా చూశారు. కాని రాజు ఒక నమ్మకమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు అపరాధ భావంలో చిక్కుకుపోయి తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. ఈ కథనం మనకు ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నను మిగులుస్తుంది. పసేనది తీసుకున్న ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం, అపనమ్మకంతో చేసిన ఒకే ఒక్క పని అతని జీవితాంతం సంపాదించుకున్న అధికారాన్ని, గౌరవాన్ని తుడిచిపెట్టేసింది. ఇది అధికారం యొక్క నిజమైన స్వభావం గురించొక ప్రశ్న లేవనెత్తుతుంది. నిజమైన అధికారమంటే ఇతరులను శాసించడమా, లేక కష్ట సమయాల్లో కూడా తన మనసును తాను శాసించుకోవడమా? జీవితకాలం పాటు చేసిన అంతర్గత సాధన, బహిరంగ నిందలను, వ్యక్తిగత నష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఒక వ్యక్తిని అంతర్గత పతనం నుండి ఎలా కాపాడుతుంది? మనం మన జీవితంలో ఏ కవచాన్ని నిర్మించుకుంటున్నాం? అధికారం, హోదా అనే బాహ్య కవచాన్నా, లేక స్పష్టత, సమచిత్తత అనే అంతర్గత కవచాన్నా? ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం.